Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జగిత్యాల బీజేపీలో అలజడి చెలరేగింది. పార్టీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ ఫండ్ను ఇన్ఛార్జ్ భోగ శ్రావణి పక్కదారి పట్టించిందంటూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి వెనుక ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2,15,000 రావాల్సి ఉండగా కేవలం 50,000 మాత్రమే ఇచ్చారంటూ కూడా మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అభ్యర్థులు కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. జగిత్యాలలో నిజ నిర్ధారణ కమిటీ విచారణ కూడా పట్టుబడుతున్నారు. భోగ శ్రావణిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్లు పొందుకున్నాయి. పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోకి గోలి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పోయిన మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు గురించి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోనికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. 50 వార్డులకు 46 వార్డు అభ్యర్థులందరినీ పిలిచి ఎవరికి ఏ అభ్యర్థికి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏ అభ్యర్థికి ఎవరు మనీ ఇచ్చారు అనేది నిజ నిర్ధారణ కమిటీగా అడుగుతున్నారు. వారు అన్ని సూచనలు తీసుకుంటున్నారు. డైరెక్ట్ భోగ శ్రావణి ఎంత అవినీతి చేసింది ఇందులో. భోగ శ్రావణి ఓన్లీ మున్సిపల్ ఎన్నికలే కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిపింది. ఇది మేము గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి లిఖితపూర్వకంగా మా సీనియర్ నాయకులు కానీ గెలిచిన రెబల్ బీజేపీ అభ్యర్థులు అందరం కలిసి లిఖితపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో పాటు 46 మంది కౌన్సిలర్ అభ్యర్థుల సంతకాలు తీసుకొని పార్టీ ఫండ్ 2,15,000 రూపాయలు పార్టీ పంపితే కేవలం 50,000 వాళ్ళకి నచ్చిన వారికి, వాళ్ళ అడుగులకు మడుగులొత్తిన వారికి 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఇవ్వడం ఎవరైతే అంటే నార్మల్గా క్యాండిడేట్ వాళ్ళు అవసరం లేదు ఎందుకు అన్న వాళ్ళకి 50,000 ఇచ్చుకుంటూ ఆ 50,000 కూడా 9 నోట్లు తీసుకొని ఇచ్చిన ఘనత భోగ శ్రావణిది. ఇలాంటి వారి వల్ల పార్టీ మనుగడ కోల్పోతుంది. కాబట్టి ఇట్లాంటి భోగ శ్రావణిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని పార్టీని బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ఒకవేళ ఈ నిజ నిర్ధారణ కమిటీలో పార్టీకి నష్టం జరిగే విధానం కొనసాగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ మరి అలాగే ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు అందరం కలిపి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడిస్తాం. అక్కడనే మేము కూర్చుంటాం, అక్కడనే తేల్చుకుంటాము. లేని పక్షంలో నిజ నిర్ధారణ కమిటీలో జరిగిన నిజ నిజాలను బయటపెట్టి భోగ శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మధుసూదన్ రెడ్డి అనేది సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం ఏదైతున్నదో ఎవరెవరు క్యాండిడేట్కి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని ఇచ్చాము. అంటే వార్డుకు ఎంత వార్డు అనేది ఎంత అనేది పార్టీ నుంచి ఎంత వచ్చింది అనేది మాకు తెలియదు. పార్టీ నుంచి ఎంత వచ్చింది ఫలానా క్యాండిడేట్ అనేది తెలియదు. అది ఏ క్యాడరా, బి క్యాడరా, సి క్యాడరా, ఇప్పుడు ఏ క్యాడర్కి ఎంత బి క్యాడర్కి ఎంత తీసుకుంటారు అది ఏం లేదు. వాళ్ళు అనుకునే మాటలు తప్ప ఇలా ఏబిసి అనేది వాళ్ళే చెప్తున్నారు. అది మనకు పూర్తి సమాచారం మనకు తెలియదు. ఏబిసి అనేది వాళ్ళకి సంబంధించి అది పార్టీ ఫండ్ ఎంత ఇచ్చిండ్రు, ఏం కథ, దాని నుంచి వాళ్ళు వచ్చి నిర్ధారణ చేసి మమ్మల్ని అడిగింది మీకు పార్టీ ఎంత ఇచ్చిండ్రు అంటే ఎవరు ఇచ్చినది వాళ్ళు ఒరిజినల్గా చెప్తున్నారు. పార్టీ నుంచి వచ్చిన ఫండ్ ఏ విధంగా ఇచ్చిండ్రు ఆ విధంగా సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ఫిర్యాదు చేస్తే వచ్చిన వాళ్ళు లేకుంటే ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇది స్టేట్ ఆఫీస్ అంతా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు స్టేట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీదే వచ్చింది. దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు విధి విధాలు ఎదురు రెడ్డిగా జగిత్యాల బీజేపీలో చోటు చేసుకున్నటువంటి
ఈ అలజడికి సంబంధించి అంటే పార్టీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటోంది భోగ శ్రావణి. అందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి భోగ శ్రావణి మీద బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. చూడాలి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి భోగ శ్రావణి వెనుక ధర్మపురి అరవింద్ ఉన్నారనేటువంటి మాట. గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో భోగ శ్రావణి నా చెల్లి లాంటిది, తాను పడ్డటువంటి కష్టం కూడా నాకు తెలుసు, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొందో, ఎంత కష్టపడిందో కూడా నాకు తెలుసు, నేను తన వెంటే ఉంటాను, నీకేం భయం లేదు అని కూడా అభయమించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణల వెనుక కూడా ధర్మపురి అరవింద్ ఉన్నారు అనేది అక్కడ కొంతమంది చెప్తున్నటువంటి కీలక నేతలు. బట్ బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మనం అంటే జిల్లాలలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి ఉందా అని ఒక సీనియర్ నేతల్ని కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకు భోగ శ్రావణ విషయంలో పర్టికులర్గా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయనేదే ప్రధాన ప్రశ్న. ఏం చెప్తున్నారు అక్కడ? ప్రధానంగా మురళి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీలో కొంత ఈ మొత్తం ఫండ్ గురించి చర్చ నడుస్తుంది. అయితే నితిన్ నబీ మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొంత సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అందరూ కూడా అసలు మీకు ఇచ్చినటువంటి కేంద్రం నుంచి మీకు ఇచ్చినటువంటి పార్టీ ఫండ్ ఏముంది రాష్ట్రంలో, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత ఈ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, మీకు ప్రధానంగా ఇక్కడ నితిన్ నబీ ఎంపికైన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఈ రెండు జరిగినాయి. సో మీకు ఇచ్చిన ఫండ్ ఎంత, మీరు తీసుకొచ్చిన సీట్లు ఎంత అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో జగిత్యాలలో ఒకవైపు మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే డొంక కదుపుతే ఎక్కడో లాగితే ఎక్కడో ఇది అయినట్టు జగిత్యాలలో మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భోగ శ్రావణి పెద్ద ఎత్తున మరి ఆమె నిధులు దుర్వినియోగం చేసిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మరి రోడ్డెక్కి బాహాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు ఇవ్వవలసినటువంటి పార్టీ ఫండ్ దాదాపు 1,50,000 నుంచి 1,25,000కు 2 లక్షల నుంచి 2,15,000 నుంచి 2,15,000 2,50,000 వరకు ఇవ్వాల్సిన ఫండును దాదాపు మరి 50,000కే కుదిర్చారు. వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఆ ఫండును ఇచ్చారు తప్ప నచ్చని వాళ్ళకి అసలు ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇదంతా కూడా మరి భోగ శ్రావణి హ్యాండ్ ఓవర్లో నడిచింది. భోగ శ్రావణికి తెలిసిన వాళ్ళు ఆమె వర్గానికి మాత్రమే ఈ 2 లక్షలు, 1,50,000 లేదంటే 2 లక్షలు, ఇంకా 2,50,000 కూడా ఇచ్చింది అంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇచ్చిన వాళ్ళకు మాత్రం వాళ్ళ వర్గానికి, వాళ్ళ వెంటే నడిచిన వాళ్ళకు మాత్రం ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు. ఇవ్వని వాళ్లకు, నికారస్ అయిన బీజేపీ కార్యకర్తలు, నికారస్ అయిన బీజేపీకి పనిచేసే వాళ్లకు ఇవ్వలేదంటూ కూడా దాంట్లో మరి ఇటు ఒకవేళ 50,000 ఇచ్చినా కానీ దాంట్లో నుంచి కూడా మరి కొంత అమౌంట్ను తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం వెనకాల కూడా అంటే భోగ శ్రావణి ఇలా చేయడానికి ప్రధాన కారణం కూడా మరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నాడనే ధీమాతోనే ఇదంతా కూడా భోగ శ్రావణి చేసిందంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు సో ఇప్పుడు నిజామాబాద్ మరి ఎంపీ పైన ఇప్పటికే వీళ్ళిద్దరు ఇటు నిజామాబాద్ కరీంనగర్కి సంబంధించి కూడా మొత్తం బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు ఇప్పటికే మరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారం పైన నిజ నిర్ధారణ కమిటీ వేశారు అని తెలుస్తూ ఉంది. ఒకవేళ నిజంగా ఈ నిజ నిర్ధారణ కమిటీలో స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మేము జగిత్యాల బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ స్టేట్ ఆఫీసు ఏదైతే తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము, ముట్టడి చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జగిత్యాలలో ఒక్కసారిగా బీజేపీ అలజడి అయితే సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. తెర మీదకి బీజేపీ ఎంపీ ఏదైతే ధర్మపురి అరవింద్ అలాగే భోగ శ్రావణి వీళ్ళిద్దరు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా పార్టీ ఫండ్ను వాడుకొని మన సొంత లాభాల కోసం వాడుకొని పార్టీని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు అనేది ఇక్కడ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఏదైతే జగిత్యాలనో లేకపోతే ఒక నిజామాబాదో ఒక కరీంనగరో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. కొంతమంది బయటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారు, చెప్పలేని వాళ్ళు ఎంతో 100 మంది 1000 మంది ఉన్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం రామచంద్రరావు అలాగే కిషన్ రెడ్డి మరి బండి సంజయ్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కూడా మరి దీనిపైన కూడా విమర్శలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి మొత్తం పొలిటికల్గా ఎలాంటి హీట్ను సృష్టించబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక జగిత్యాల బీజేపీలో అలజడైతే చెలరేగింది. పార్టీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భోగశ్రావణి. పార్టీ ఫండును ఇన్ఛార్జ్ భోగశ్రావణి పక్కదారి పట్టించిందంటూ కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధర్మపురి అరవింద్ ఏదైతే దీనికి సంబంధించి భోగశ్రావణిని వెనకేసుకొచ్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే భోగశ్రావణి ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో నాకు తెలుసు అనేటువంటి మాట చెప్పడం, ఈరోజు కేంద్రం నుంచి అంటే కేంద్ర నాయకత్వం నుంచి విడుదలైనటువంటి నిధుల విషయంలో 2,15,000 రూపాయలు రావాల్సి ఉన్న చోట 50,000 రూపాయలు తనకి కావాల్సినటువంటి వాళ్లకు మాత్రమే ఇష్టారీతిన పంచుతోంది తప్ప 50,000 రూపాయలు మాత్రమే మిగతా వాళ్ళకి ఇస్తోంది. మిగతా నిధులన్నీ కూడా పక్కదారి పడుతోంది. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోకపోతే మాత్రం జగిత్యాల బీజేపీలో అలజడి చెలరేగడం ఖాయం. కార్యకర్తలందరూ నేతలందరూ కూడా రాష్ట్ర కార్యాలయానికి క్యూ కడతాం, మేము కంప్లైంట్ ఇస్తాం, నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉందనేటువంటి మాట. ఈ విషయం తెలియగానే కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ అసలు జగిత్యాలలో ఏం జరుగుతోంది, ఈ విధంగా ఎందుకు జరిగిందనేటువంటి ఆరా అయితే తీస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నేతల్ని జగిత్యాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి రావాల్సిందిగా పిలిచినట్లుగా కూడా తెలుస్తోంది. జగిత్యాల బీజేపీలో ఏం జరుగుతుందో వారిని అడిగి తెలుసుకొని తదుపరి ఒకవేళ నిజ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత భోగశ్రావణి పార్టీ ఫండ్ని దుర్వినియోగం చేసిందని తెలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారు అనేటువంటి మాట అయితే క్లియర్గా వినిపిస్తుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయి.